ఈ దినము ఈ విధంగా మీ మధ్యలోనికి రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. ప్రతి ఒక్కరు కూడా లేఖనాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. మరొకసారి ఈ విధంగా మా ప్రియులందరితో దేవా ఈ విధంగా కలిసి మిమ్మల్ని స్తుతించటానికి, మీ లేఖనాలను ధ్యానించటానికి మీరు చూపిన మీ యొక్క కృపకై వందనాలు ప్రభువా. ఈ దినము మీ లేఖనాల ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఆకాశము భూమి గతించును గాని మీ నోటి మాటలో సున్నాయినను పొల్లు అయినను తప్పిపోదు అని ప్రభువా. నిశ్చయముగా ఆ మాటలు చేత మమ్మల్ని బలపరచండి. ఈ దినం ప్రతి కుటుంబము ఆశీర్వదించబడినట్లు, ప్రతి వ్యక్తిగత జీవితము ఆత్మీయంగా నా ప్రభా ఫలభరితములోనికి వచ్చినట్లు కృప చూపుతూ రమ్మని ప్రార్థన చేస్తుంటున్నాను. విదాసులను మరుగుపరిచి మీరు ఏమి మాట్లాడదలంచున్నారో ఆ మాటల చేత ప్రతి బిడ్డను బలపరచండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధమైన లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలను మనం ధ్యానిస్తాము. మనకు బాగా పరిచయమైన ఒక మాట, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాము. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎంత చక్కటి మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మరొకసారి ఆ భాగాన్ని చదువుదాము. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అపోస్తలుడైన పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి భాగాన్ని రాయిస్తూ వచ్చున్నాడు. ఇక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే, దేవుణ్ణి ప్రేమించు వారికి అని వాక్యము మనకు తెలియచేస్తుంది. దేవుణ్ణి ప్రేమించడం, నిజంగా దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఏ విధంగా ఉంటాడు అన్నది ఎవరికీ తెలియదు అని దేవుని యొక్క వాక్యమే తెలియచేస్తుంది. అయితే దేవుడి యొక్క లేఖనాలను మనం పరిశీలన చేస్తే, ఇక్కడ దేవుడే మొదటిగా మనల్ని ప్రేమించినాడు. ఏ విధంగా దేవుడు మనల్ని ప్రేమించినాడు? యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎంత చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. ఇది ఎవరి గురించి రాస్తూ ఉన్నాడు? యేసు క్రీస్తు ప్రభువారిని గురించి రాయబడిన మాట అయి ఉన్నది. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు, ఆయన ప్రేమ ఉన్నాడని వాక్యము తెలియచేస్తూ ఉంటున్నది. ప్రియులారా, దేవుడే మొదటిగా మనల్ని ప్రేమించినాడు.
ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపించినాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మనము ఇంకా పరిశీలన చేస్తే మొదటి యోహాను రాసిన పత్రికలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఆ భాగాన్ని కూడా మనము చూద్దాము. మొదటి యోహాను రాసిన ఆ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాము. 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, ఇక్కడ వాక్యం ఎంత చక్కగా రాస్తూ ఉన్నాడు. మనము దేవుని ప్రేమించితమని కాదు, దేవుడే మనల్ని ప్రేమించినాడు. మనము దేవుణ్ణి ప్రేమించడం గొప్ప విషయం కాదు, దేవుడే మనల్ని ప్రేమించినాడు. ఎందుకు ఆ మాట నేను మీతో అంటున్నానంటే, దేవుని వాక్యం తెలియచేస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యము తెలియచేస్తుంది. మనుషుడు పాపిని పరిశుద్ధుడైన దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అదే పాపి పరిశుద్ధుడైన దేవుని ప్రేమించడం గొప్ప విషయం కాదు కదా. ప్రియులారా, ఇక్కడ వాక్యమును మనం పరిశీలించేద్దాం. పరిశుద్ధుడైన దేవాది దేవుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు, సమీపింపరాని తేజస్సు కలిగిన దేవుడు మనల్ని ప్రేమించినాడని వాక్యము తెలియచేస్తుంది. ప్రేమించడం మాత్రమే కాదు, తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కొరకు కల్వరి శిలువలో బలి అర్పించటానికి దేవాది దేవుడే ఇష్టపడి ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేద్దాం. దేవుడే మనల్ని ప్రేమించి ఉన్నాడు. అయితే ఇక్కడ మరో మాట రాస్తుంటున్నాడు, మనము దేవుణ్ణి మనం ప్రేమించే వారమైతే, ఆ ప్రేమను గుర్తించిన, ఆ ప్రేమను ఎరిగిన, దేవుణ్ణి ఎరిగి ఉన్న మనము, విశ్వసించిన మనము, ఆయన మనం ప్రేమించే వారమైతే మన జీవితాలలో ఎంత గొప్ప మేలును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాక్యము తెలియచేస్తుంటున్నది. మనం చదువుకున్న ఆ భాగాన్ని మరొకసారి మనం చూస్తే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. చాలా ఇక్కడ వాక్యాన్ని పరిశీలన చేస్తే, మేలు కలుగుటకై, నిజముగా ఆయనను ప్రేమించు వారికి దేవుడు దాచి ఉంచిన మేలు. ఆయనను మనం ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలా. దేవుని యొక్క వాక్యమును మనం బాగా పరిశీలన చేసినట్టయితే, లూకా సువార్త 7వ అధ్యాయములో ఒక సంఘటన గురించి యేసుక్రీస్తు ప్రభువారి దినాలలో దేవుడు రాయించి ఉన్నాడు. ఏమి రాయించి ఉన్నాడో ఒకసారి పరిశీలించేద్దామా. 47వ వచనాన్ని, 7వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుదాం. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవరికి చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంటున్న మాటను పరిశీలన చేసినట్టయితే, ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్టయితే, ఇక్కడ ఒక సీమోన్ అను ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఇతడు ఒక పరిసయ్యుడు. ఈ పరిసయ్యుని ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినట్టుగా వాక్యం తెలియచేస్తోంది. ఆ సీమోనే యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించినాడు. సరే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పాటు ఆ యొక్క సీమోని ఇంటికి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు బస చేయటానికి కొరకై ఆ స్థలమందు కూర్చొని ఉన్నాడు. అనుకోకుండా అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె ఒక వేశ్య. వాళ్ళ ఇంటికి, ఆ సీమోని ఇంటికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
పాదాల వెనక నిలవబడి ఆమె ఏడుస్తూ ఉంది. ఏడుస్తుంటున్న ఆమె యొక్క కన్నీటి బొట్టులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలు తడుపుతూ ఉంది. ప్రియులారా, గుర్తించండి, తన తల వెంట్రుకలతో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల మీద పడిన ఆ కన్నీటి బొట్టులను ఆమె తుడుస్తూ ఉంది. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఈ దృశ్యమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచిన ఆ సీమోను చూస్తూ ఉన్నాడు. ఆ పరిసయుడు చూస్తూ ఉండి, ఇదేంటిది, ఈమె పాపాత్మురాలు, ఈయన నిజంగా ప్రవక్త అయితే, నేను పిలిచిన ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నిజంగా ప్రవక్త అయితే, ఆయన ఈమె ఎట్టిదో ఆయనకి తెలిసి ఉంటుంది. ఈమె పాపాత్మురాలు కదా, యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె ముడుతోంది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలు తుడుస్తుంది, ముద్దు పెట్టుకుంటూ ఉంది. ప్రియులారా, ఈ సంఘటన అంతా జరుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అందరు హృదయాలు ఎరిగిన వాడు కనుక సీమోనుతో అంటూ ఉన్నాడు, సీమోను, నీవు నన్ను పిలిచినావు, నన్ను పిలిచి కనీసము నా కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు నన్ను పట్టుకొని ముద్దు పెట్టుకోలేదు. అయితే ఆమెను మీరు గమనించు, ఆమె వచ్చినప్పటి నుంచి నా పాదాలు తడుపుతూ తన తల వెంట్రుకలతో తుడుస్తూ నా పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంది. చూడండి ప్రియులారా, ఇక్కడ గమనిస్తాము దేవుని యొక్క వాక్యాన్ని. వీరి ఇరువురిలో యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరు ఎక్కువగా ప్రేమించినారు? ఎవరు ఎక్కువగా ప్రేమించినారు? పరిసయ్యులు బహునిష్ట కలిగిన వారు, బహునిష్ట కలిగిన వారు. ఒకసారి ఆ పరిసయ్యుల గురించి ఒక చిన్న మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. లూకా 18వ అధ్యాయమును మనం పరిశీలన చేసినట్టయితే, లూకా 18వ అధ్యాయములో ఆ పరిసయ్యుల గురించి ఒక చక్కటి లేఖనము మనకు తెలియచేస్తూ ఉంటున్నది. దాన్ని మనం పరిశీలన చేద్దాం. చూడండి, లూకా 18వ అధ్యాయము 11వ వచనాన్ని పరిశీలించేద్దాం. పరిసయ్యుడు నిలువబడి దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఇక్కడ వాక్యాన్ని గమనిస్తాము. ఆ దినాల్లో పరిసయ్యులు ఎంత నిష్ట కలిగిన వారు. ఇక్కడ గమనించండి, చోరులు కారట, అన్యాయస్తుల కారట, వ్యభిచారం చేయరు, ఇతర మనుషుల వలనైనను. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి వలనైనను అతడు లేడు అని చెప్తుంటున్నాడు. వారానికి 2 మార్లు ఉపవాసం కూడా ఉంటున్నాడట. తన సంపాదన అంతట్లో కూడా 10వ వంతును చెల్లిస్తూ ఉన్నాడట. చూడండి, ఎంత నమ్మకంగా ఉన్నట్టుగా కనబడుతుంది కదా ఈ పరిసయ్యుడు, ఎంత చక్కగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. ఈ దినాల్లో ఒక క్రైస్తవుడిగా నువ్వు కూడా దేవుని మందిరానికి క్రమంగా వస్తూ ఉండొచ్చు, లేకపోతే ఆరాధిస్తూ ఉండొచ్చు, లేకపోతే దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండి ఉండొచ్చు, లేకపోతే చోరుల వలె, దొంగల వలె, లేకపోతే ఇంకోరు వలె నువ్వు ఉండకుండా నువ్వు ఒక ప్రత్యేకంగా నువ్వు ఒక వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు. ఒక వ్యభిచారం ఆమెలాగా నువ్వు చేయకుండా ఉండి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంటుంది ఏదో తెలుసా, ఆమె ఒక వేశ్య అయినా కూడా ఆమె యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించింది. యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె గుర్తించింది.
దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది, మీకంటే ముందుగా పాపులు పరలోకానికి వెళుతారని ఒక చోట లేఖనాల్లో రాయబడుతూ ఉంది. కొన్ని సందర్భాలలో మనం దేవుని ప్రేమిస్తుంటున్నామని మనం అనుకుంటూ ఉంటాం, కానీ నిజముగా దేవుణ్ణి మనం సరిగ్గా పరిపూర్ణంగా మనం ప్రేమించని వ్యక్తులుగా మనం ఉంటాం. ఇక్కడ ఈమె ఒకవేళ బహుశా ఆ పరిచయంలాగా 10వ భాగం ఇవ్వకుండా పోయి ఉండొచ్చు, ఉపవాసం లేకుండా ఉండి ఉండొచ్చు, అతనిలాగా నిష్ఠగా లేకుండా ఒకవేళ ఉండి ఉండొచ్చు. ఆమె ఒక వేశ్యే. కానీ ఒక విషయాన్ని గమనిద్దాం, ఆమె వేశ్య అయినా కూడా ఆమె తన తప్పును తాను గుర్తించింది. తాను ఎలాంటి స్థితిలో ఉన్నానో తను గ్రహించింది. యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను అర్థం చేసుకున్నది. ఆమె మార్పు చెందటానికి ఇష్టపడింది. కనుకే ఆమె యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఆమె వెతుక్కుంటా వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె పిలవలేదు, పరిసయ్యుడు పిలిచినాడు. యేసుక్రీస్తు ప్రభువారి ఎక్కడ ఉన్నాడు వెతుక్కొని వెళ్ళింది ఆ స్త్రీ, ఆ వేశ్య, ఆ పాపాత్మురాలుగా పిలువబడుతున్నామే. ఆ స్థలానికి వెళ్ళినట్టుంది వాక్యములో. వెళ్ళి ఆమె ఏం చేస్తుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి వెనుక వైపు నిలబడుకొని ఉంది. ముందుకు వెళ్ళటానికైనా ధైర్యము చాలడం లేదు. ఆమె యొక్క తప్పును ఆమె గుర్తిస్తూ ఉంది. ఆమె పాపము ఆమె గుర్తిస్తూ ఉంది. ఆమె ఒక వ్యభిచారి అన్న విషయాన్ని, ఆమె ఒక వేశ్య అన్న విషయాన్ని ఆమెలో ఆమె చేస్తుంటున్న ఆమె బ్రతికిన అంతటిని ఆమె అర్థం చేసుకుంటూ ఉంది. యేసు ప్రభువారి పాదాల వెనుక వైపు నిలబడుకొని ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధుని ఆమె అర్థం చేసుకుంటూ ఉంది. ప్రియులారా, యేసు ప్రభువారు ఎలాంటి వాడు ఒకవేళ నువ్వు గ్రహించుకున్నాని యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు సమీపిస్తుంటున్నావేమో, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్తున్నావేమో. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళిన ఈ యొక్క పాపాత్మురాలుగా పిలువబడుతుంటున్న ఈమె యేసు ప్రభువారి పాదాల వెనక నిలబడింది. నిలబడటం మాత్రమే కాదు, ఆమె ఏడవడం మొదలు పెట్టింది. పశ్చాత్తాపపడుతుంది. ఎందుకు ఆమె ఏడుస్తుంది? ఆమె తన పాపముల నిమిత్తమై ఆమె పశ్చాత్తాపపడుతుంది. భక్తుడు ఒక మాట రాస్తూ ఉన్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రచనార్థమైన మారు మనసు కలగచేస్తుంది అని. నిజముగా ఆమె దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలుగుతూ ఉంది, ఏడుస్తూ ఉంది, తన పాపముల విషయమే పశ్చాత్తాపపడుతూ ఉంది. ఆమె చెప్పుకోలేదు కానీ బయట నేను పాపాత్మురాలని అందరికీ తెలుసు. కానీ ఆమె కన్నీటితో ఆమె హృదయంలో ఉన్న వ్యాధనంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఆమె కుమ్మరించుకుంటూ ఉంది. ఏడ్చిన ఆ కన్నీటి బొట్టులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి పాదాలను తడిపేసింది. ప్రియులారా, ఆమె ఎంతగా ఏడ్చుంటుంది, ఎంతగా వేదన పడింది, ఎంతగా దుఃఖించింది తన పాప విషయమై. అవును, దేవునికి విరోధముగా చేసిన ప్రతిది ఆమె తలంచుకొని కన్నీటితో యేసు ప్రభువారి పాదాలే తడిపేసింది. అవును, ఇందులో ఆమె యేసును ప్రేమిస్తుంటున్నది అనటానికి ఒక రుజువై ఉన్నది. అంత మాత్రమేనా? ఆ స్థలముందు మరొక విషయాన్ని మనం గుర్తించాలా ఏంటో తెలుసా? ఆమె తన విలువైన తన వెంట్రుకలతో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలను తుడుస్తూ ఉన్నదని వాక్యము తెలియచేస్తుంది. నిజముగా ఆమె విలువైన వెంట్రుకలు, నిజముగా స్త్రీకి ఘనత తెప్పించేది వెంట్రుకలే. స్త్రీకి ఘనత తెప్పించేది వెంట్రుకలు. ఆ విలువైన ఆ వెంట్రుకలను ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలను తుడుస్తూ ఉంది. ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క పాదాలను ఆ యొక్క తుడుస్తుంటున్న దానిలో తన యొక్క విలువైన ఘనమైన ఆ వెంట్రుకలు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు
ఆమె సమర్పిస్తుంటున్న విధానాన్ని చూస్తే ఇందులో యేసు ప్రభువారిని ప్రేమిస్తుంటున్న విధానం కనిపించడం లేదా? యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తుంటున్న విధానం కనిపించడం లేదా? అవును. అలాగే మూడో విషయమును మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంది. ప్రియులారా, నిజానికి ఆ దినాల్లో యూదులు ఒకరి ఒకరు కలిసినప్పుడు వారు కౌగిలించుకొని ముద్దు పెట్టుకునేవాళ్ళు. అయితే ఇక్కడ ఈమె ఏం చేస్తుందో తెలుసా? పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంది. పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉన్నది. ఇందులో ప్రేమ ఉంది కదా. నిజముగా యేసు ప్రభువారిని ఆమె ఎంత ప్రేమిస్తుందో, ఎంత అర్థం చేసుకుంటూ ఉన్నదో, ఎంతగా ఆమె పశ్చాత్తాపడుతూ ఉన్నదో మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆ సీమోన్ అయితే యేసు ప్రభువారిని ఇంటికి పిలిచినాడు, కానీ కనీసం కాలు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు. నీళ్ళే ఇవ్వనోడు యేసు ప్రభువారు తుడుచుకోవటానికి ఏమివ్వగలడు? కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదని వాక్యము తెలియచేస్తుంది. ఇంకెందుకు పిలిచినాడు యేసుక్రీస్తు ప్రభువారిని అతడు? కొన్ని సందర్భాల్లో మనం నిజంగా భక్తి పరులమని మనం అనుకుంటూ ఉంటాం, కానీ మనం అన్ని విషయాల్లో బాగున్నాము, అన్నిట్లో నమ్మకంగా ఉన్నాము, యథార్థంగా ఉన్నాము, నీతి కలిగి ఉన్నామని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఈ పరిశీనులాగా ఉంటాం కొన్ని సందర్భాల్లో. మనం ఈ పాపాత్మురాలను మనం గుర్తిస్తుంటున్నామా? ఈ పాపాత్మురాలు ఏ విధంగా ఉందో చూడండి. ఈ పాపాత్మురాలు ఏ విధంగా ఉందో మనం గమనించినట్టయితే ఈ పాపాత్మురాలు నిజముగా యేసును ప్రేమించేదిగా ఉంది. యేసును ప్రేమించేదిగా ఉంది. ప్రియులారా, ఆమె పశ్చాత్తాపడుతోంది, తన పాపాలు ఒప్పుకుంటూ ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గ్రహిస్తుంటున్నావా? లోక 18వ అధ్యాయములో మనం ఒక భాగాన్ని మనం చదువుకొని ఉన్నాం. అక్కడ కూడా ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని మనం పరిశీలన చేసినట్టయితే ఆ వ్యక్తి ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఒకసారి చదువుదామా? 13వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చాలు. ఈ స్థలములో ఈ సుంకరిని గురించి మనం చూస్తుంటున్నా. ఈ సుంకరి దూరమున నిలిచి ఉన్నాడు. ఆ పాపాత్మురాలు యేసు ప్రభువారి పాదాల వెనక నిలబడి ఉంది. ఈమె దూరముగా నిలిచి ఉంది. వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈమె దూరంగా ఉంది. ఈ యొక్క సుంకరు దూరంగా నిలిచి ఉన్నాడు. ఎందుకు? వాక్యము తెలియచేస్తుంది. భయపడుతున్నాడు, దేవునికి భయపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. తను ఒప్పుకుంటున్నాడు, నేను పాపాత్ముడిని, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించు దేవా అని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, మరొక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క దుఃఖము, ఈ భయము వారిని ఏ స్థితిలో నడిపిస్తుందో తెలుసా? సామెతల్లో ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు 28వ అధ్యాయంలో. మనం దీన్ని పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. సామెతలు 28వ అధ్యాయము, ఇది మనకు బాగా పరిచయమైన మాట. 13వ వచనాన్ని చదువుదాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఎంత చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. ప్రియులారా, ఇప్పుడు నిజముగా ఒప్పుకొని విడిచిపెట్టువాడు యేసును ప్రేమించువాడు. యేసు ప్రభువారు వారి నుండి అదే కోరుకుంటూ ఉన్నాడు. మన నుండి యేసుక్రీస్తు ప్రభువారు అదే కోరుకుంటున్నాడు. పరలోకమందున్న దేవుడు
తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ భూమి మీదకి పంపించడం యొక్క ఉద్దేశం అదే. ఎవరైతే మారు మనసు పొంది తన వైపుకు తిరుగుతారో, పశ్చాత్తాపడతారో, నూతనముగా ప్రభువు నువ్వు ఎరిగి ఆయన వెంబడిస్తారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ప్రియులారా, అంటే దాని అర్థం ఏంటి? వారు యేసును ప్రేమిస్తుంటున్నారు, వారు యేసును ప్రేమిస్తూ ఉన్నారు. ప్రియులారా, నిజముగా నీవు ప్రేమించే వ్యక్తివైతే నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతా. నిజముగా ఒప్పుకొని విడిచిపెట్టగలిగినట్టయితే ఆయన కనికరము నీ మీదకి వస్తుంది, ఆయన క్షమాపణ నీ మీదకి వస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం బాగా పరిశీలన చేస్తే నిజముగా ఆ యొక్క వ్యక్తి ఒప్పుకుంటున్నాడు. ఆ పాపాత్మరాలు యేసు ప్రభువారి యొక్క పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకుంటూ ఉంది, పశ్చాత్తాపపడుతూ ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చూస్తూ ఉంటున్నావా, గమనిస్తుంటున్నావా? ఈరోజు ఆయనను ప్రేమించే వ్యక్తివైతే ఆయన నీ పాపాలు, ఎలాంటి పాపాలైనా ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు గుర్తించాలి. చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు, మనం ఒప్పుకుంటే చాలు, యేసు రక్తములో మనం కడగబడతామని. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని కానీ మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక చక్కటి లేఖన భాగాన్ని మనము చూడగలుగుతాం. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, మొదటి నుంచి మనం చూస్తే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుండి, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు? అప్పుడు అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఎప్పుడు? అక్కడ చక్కటి మాట మనకు కనిపిస్తుంటున్నది ఏంటంటే, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అని ఉంది. ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయనలో సత్యం ఉంది, ఆయనలో జీవం ఉంది. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్న ప్రకారముగా, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారముగా, దేవుని ప్రేమించే విధంగా, దేవునికి లోబడినట్టుగా, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నట్టుగా నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే నీ పాపపు స్థితిని విడిచిపెట్టి ఆయనను వెంబడించడానికి నువ్వు ఇష్టపడతావో అప్పుడే యేసు రక్తము చేత నువ్వు కడగబడతావు. అప్పుడే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. అప్పుడే నీకు నీ మీద కనికరం అనేది వస్తుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, పాపాలను ఒప్పుకుంటే చాలు, యేసు రక్తములో కడగబడిపోతామని. అలా లేదు వాక్యములో. ఆయన వెలుగులో ఉన్న ప్రకారముగా నీవు కూడా వెలుగులో నడిచిన ఎడలా ఉంది. నువ్వు నడవాలా, నువ్వు వెంబడించాలా. ఆ యొక్క పాపాత్మురాలు యేసు ప్రభువారు ఎక్కడున్నాడో అక్కడికి నడిచింది. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఆ పశ్చాత్తాపడింది. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆమె ప్రేమించినట్టుగా అక్కడ వాక్యము తెలియచేస్తూ ఉంటున్నది. ప్రియులారా, వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఈ సుంకరు కూడా దూరమున నిలిచుండి నేను పాపాత్ముణ్ణి అని చెప్పి యేసు ప్రభువారి దగ్గర అతడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఈ పశ్చాత్తాపము దేని కొరకు? ఆయన వెలుగులో ఉన్నట్టుగా వీరు కూడా వెలుగులో ఉండాలని వారు ఒక తీర్మానముతో యేసునొద్దకు వారు నడుస్తుంటున్నారు. నీవు అలా నడిచే వ్యక్తిగా నీవు ఉంటే, నీ పాపములను ఒప్పుకొని వాడిని విడిచిపెట్టి నువ్వు వెంబడించే వ్యక్తిగా నీవు ఉంటే, నిత్యముగా నీ పాపాలకు ఈరోజే దేవుడు క్షమాపణ దేవుడు దయచేస్తాడు. ఆయన క్షమాపణ నీకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నాం.
లూకా 7వ అధ్యాయము 47వ వచనాన్ని పరిశీలించేద్దాం. లూకా 7వ అధ్యాయము 47వ వచనాన్ని పరిశీలించేద్దాం. మరొకసారి, ఆమె విస్తారంగా ప్రేమించును కనుక ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమింపబడెను. ప్రియులారా, ఆమె విస్తారంగా ప్రేమించి, నువ్వు యేసు ప్రభువుని ఎలా ప్రేమిస్తుంటున్నా? యేసు ప్రభువుని ఎలా ప్రేమిస్తుంటున్నా? ఇంకా అనేకమైన లోటుపాట్లు కలిగి ఉండి, ఇంకా అనేకమైన పాపాలు నీలో ఉంటూ, యేసు ప్రభువారి యొద్దకు రావలసిన విధంగా రాకుండా, పశ్చాత్తాపడాల్సిన విధంగా పశ్చాత్తాపడకుండా, నీవు చేస్తుంటున్న తప్పులు నీవు సమర్థించుకుంటూ, నీవు చేస్తుంటున్న లోటుపాట్లను దాన్ని సమర్థించుకుంటూ, నేను యేసును ప్రేమిస్తుంటున్నాను నువ్వు అనుకుంటూ ఉన్నావా? వాక్యము తెలియచేస్తుంటున్నాను, యేసును నువ్వు ప్రేమించే నీవు నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలి. మొదటి యోహాను రాసిన పత్రికను మనం ఒక మాటను చదువుకొని ఉన్నాం. ఆ భాగాన్ని మరొకసారి చదువుతామా? 4వ అధ్యాయములో ఒక చక్కటి మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నది. ఆ మాటను మనం పరిశీలన చేద్దాం. చూడండి, 7వ వచనాన్ని పరిశీలించేద్దాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. చూసిరా, ప్రేమించే వారం మనం ఒకరినొకరు ప్రేమించుకునేది తత్వం మనలో ఉండాలా? నీ పొరుగు వారిని, నీ సహోదరుని, నీ స్నేహితుల్ని నువ్వు ప్రేమించలేని స్థితిలో నువ్వు ఉంటే, వారిని నువ్వు ద్వేషించే స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు ఏ రీతిగా నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉన్నావు? నువ్వు ప్రేమ నీ జీవితంలో నీవు దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉండకపోయినా, నేను యేసును ప్రేమిస్తుంటున్నానని నువ్వు అనుకుంటే నువ్వు ఒక పరిసయ్యుడివే. నీవు ఇంకా ఒక పరిసయ్యుడివే. నువ్వు పరిసయ్యులు వారిలో ఉన్న లోటుపాట్లను వారు సమర్థించుకునేవారు, వారికి వారు భక్తి పరులు అనుకునేవారు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏ విధముగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు? నువ్వు ఎలాంటి భక్తిపరుడిగా నువ్వు అనుకుంటూ ఉన్నావు? ప్రియుల, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయండి. మొట్టమొదటిగా, నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ఆయన యొద్ద నుంచి నీకు క్షమాపణ కలుగుతుంది. ఆయన యొద్ద నుంచి నీకు క్షమాపణ కలుగుతుంది. అందుకనే మనం చదువుకుని ఉన్నాం వాక్యములో 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 28వ వచనములో, దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతుంది అంట. అవును, ఆయన నువ్వు ప్రేమించే వ్యక్తివైతే నీవు ఆయన ఎదుట నీ పాపముల విషయమై పశ్చాత్తాపడతావు, దాన్ని సమర్థించుకోవు, నీ హృదయాన్ని కఠినపరుచుకోవు. నీవు పాపములు విడిచిపెట్టి ఆయన హత్తుకుంటావు, ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడతావు, ఎంతైనా తగ్గించుకోవడానికి ఇష్టపడతావు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా యేసుని వెంబడించడానికి ఇష్టపడతా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ లోటుపాట్లు విడిచిపెట్టడానికి ఇష్టపడతా. ఆనాడు పేతురు గురించి రాస్తూ ఉన్నాడు. పేతురు చేపలు పట్టుకునే ఒక పామరుడు. ఆ వ్యక్తి యేసుప్రభు వారికి ధోని ఇచ్చినాడు. యేసుప్రభు వారు ఆ ధోనిలో నుంచి వాక్యాన్ని ప్రకటించినాడు. అదంతా అయిపోయిన తర్వాత ఆ పేతురుతో అంటున్నాడు, ఇప్పుడు ధోనిను లోతుకు నడిపించు. యేసు ప్రభువారి యొక్క మాట ప్రకారంగా అతడు ధోనిను లోతుకు నడిపించినాడు. లోబన్నాడు. వాక్యము తెలియచేస్తుంది, విస్తారమైన చేపలు పట్టినాడట.
వల పిగిలిపోయేంతగా చేపలు విస్తారంగా పడింది. నేను ఎందుకు ఈ మాట మీతో అంటున్నానో తెలుసా? అతడు అంటున్నాడు, అయ్యా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నేను పాపాత్ముణ్ణి. అతడు తన పాపమును తను గుర్తించినాడు, తన తప్పును గుర్తించినాడు, ఆయన పరిశుద్ధుడు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అయితే యేసుప్రభు అంటున్నాడు, నేను ఇక్కడి నుంచి నిన్ను మనుషుల పట్టే జాలరగా చేస్తున్న, నన్ను వెంబడించు అన్నాడు. ప్రియులారా, అతడు తన తప్పును గుర్తించి పశ్చాత్తాపడుతున్నాడు. అందులోనే యేసును అతడు ప్రేమిస్తుంటున్నాడు. యేసును అతడు ప్రేమిస్తుంటున్నాడు. నువ్వు నిజముగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే నీ తప్పును ఒప్పుకుంటావు, నీ తప్పును విడిచిపెడతావు, ప్రభువును వెంబడిస్తావు. ఈరోజు ఉన్న పాటను నువ్వు మోకరించి ప్రభు సన్నిధానంలో ప్రార్థించి నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? ఆయన వెలుగులో ఉన్న ప్రకారముగా నీవు కూడా వెలుగులో నడవాలా? పరిశుద్ధతను నువ్వు ఇష్టపడి ఆయన నువ్వు వెంబడించడానికి ఇష్టపడితే ఈరోజు ఆయన నీ యొక్క విస్తారమైన పాపాలు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దామా? మోకరిస్తా, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఈరోజు చక్కటి లేఖన భాగాల్లో నుంచి మాతో మీరు మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు. నిజముగా మమ్మల్ని మీరు ప్రేమించినారు కనుకే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మా కొరకై ఈ లోకానికి పంపించినారు. కలువరి శిలువలో బలిగా యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడ్డాడు. అందులో ప్రేమ ఉన్నది. మమ్మల్ని మీరు ప్రేమించినారు. మేము పాపులమైనా కూడా మమ్మల్ని ప్రేమించినారు. మేము మిమ్మల్ని ప్రేమించడం గొప్ప విషయం కాకపోయినా మేము మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులమైతే మా తప్పులు మేము గుర్తించి దాన్ని విడిచిపెట్టడానికి మేము ఇష్టపడితే చాలు. మమ్మల్ని కనికరించటానికి, క్షమించటానికి, కృపతో మమ్మల్ని రక్షించటానికి ఇష్టపడుతున్నారు. అయ్యా, మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలు బట్టి వందనాలు. ఈ దినం మీరు మాట్లాడి ఉన్నారు. మేము మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులమైతే మమ్మల్ని మీరు క్షమించటానికి సిద్ధముగా ఉన్నారు ప్రభా. మా అతిక్రమములు మేము ఇంకా దాచిపెట్టుకునే వారంగా మేము ఉండకూడదు. ఎవరైతే మా ప్రియుల్లో వింటున్న వారిలో ఎవరైనాను తమ అతిక్రమములు దాచిపెట్టుకుంటూ ఇంకా లోబట్టానికి ఇష్టపడకుండా హృదయాన్ని మరింత మరింత నాయన కఠినపరుచుకుంటూ ఉన్నారు. దేవా, వారిని మీరు దర్శించండి. దేవా, వారి కొరకు మీరు కలువరి సిలువలో ఎంతగా దూషించబడినారు, అపహసించబడినారు. సిలువలో దేవా చేతులకు కాళ్ళకు ఏ విధముగా గాయపరచబడి ఉన్నారు. తల మీద ముళ్ళ కిరీటం, పక్కన బల్లెపు పోటుతో దేవా ఎంత నేనైనా ప్రభువా వారి కొరకు మా కొరకు నాయన ఆ కలువరి సిలువలో మీరు మమ్మల్ని ప్రేమిస్తుంటున్నారు. మా స్థానంలో మీరు ఉన్నారు. మా ప్రియులందరూ గుర్తించడానికి సహాయం చేయండి. ఆ గ్రహింపును వారికి అనుగ్రహించండి. మేము పరిశీను వలె మేము ఉండకూడదు నాయన, పరిశీను వలె ఉండకూడదు. మాకు మేముగా భక్తి పరులమని తలంచుకుంటూ మోసపుచ్చుకోకుండా సాయం చేయండి. ఒప్పుకున్న విషయాలు దేవా దాన్ని విడిచిపెట్టకుండా దేవా సమర్థించుకుంటూ ఒప్పుకుంటూ సమర్థించుకుంటూ ఒప్పుకుంటూ సమర్థించుకుంటూ ఉంటే దేవా వారి దిల్లుపై యాటి నుంచి వస్తుంది. దేనా మీరు దర్శించండి, వారి హృదయాల్లో క్రియ జరిగించమని మా ప్రియులందరినీ మీ చేతులు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
దేవునికి స్తోత్రం. మీరందరూ చక్కగా దేవుని యొక్క మాటలు మీరు విన్నారు. దేవుణ్ణి ప్రేమించడం వల్ల కలిగే మొట్టమొదటిగా మేలు క్షమాపణ.